అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 సమయం దగ్గర పడుతుంది. నవంబర్లోనే పోలింగ్ జరగనుంది. దీంతో ప్రచారం మరింత ఊపందుకుంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినీ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ను రంగంలోకి దించారు. జూలైలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన ప్రదేశం పెన్సిల్వేనియాలోని బటర్లో ఇద్దరు జంటగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తనపై కాల్పులు జరిగిన మాథ్యూ బ్రూక్స్ను దుష్ట రాక్షసుడిగా ట్రంప్ అభివర్ణించారు. సరిగ్గా 12 వారాల క్రితం ఇదే మైదానంలో ఒక హంతకుడు నన్ను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు, కానీ నన్ను ఎవరు ఆపలేరు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా బిలియనీర్ ఎలన్ మాస్క్ను వేదికపైకి ట్రంప్ ఆహ్వానించారు. మాస్క్ ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ పై విమర్శలు గుప్పించారు. ఇక పెన్సిల్వేనియా వేదికగా శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ పై ఎలన్ మాస్క్ ప్రశంసల జల్లు కురిపించారు. ఒక అధ్యక్షుడు మెట్లు ఎక్కలేకపోతున్నారు, మరొకరు తుపాకీతో కాల్చిన తర్వాత కూడా పిడికిలి పైకెత్తారు అని మాస్క్ అన్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని ట్రంప్ పరిరక్షించాలంటే ఆయన తప్పక గెలవాలని అన్నారు. అమెరికన్ల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ఎన్నికలు ఇవని అన్నారు. మీకు తెలిసిన వారిని, తెలియని వారిని అందరినీ ట్రంప్కు ఓటు వేయమని కోరండి అని ఎన్నికల సభకు వచ్చిన వారిని మాస్క్ కోరారు. దాదాపు 7 నిమిషాల పాటు మాట్లాడిన మాస్క్ పోరాడండి, 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 ఓటు వేయండి, ఓటు వేయండి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా డొనాల్డ్ ట్రంప్ జూలై 13న హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బటర్లో ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి దూసుకున్నది. షూటర్ని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్చి చంపారు. ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ ఈ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. Save a life. Download uBlood app. uBlood for the new blood.